యూనిట్ లాస్ట్ టాపిక్ వచ్చేసరికి there are two types. One is a TCP and other one is a UDP. ఫస్ట్ మనం TCP గురించి చెప్పుకుందాం. TCP అంటే ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. దిస్ ఈజ్ ఏ వన్ ఆఫ్ ఏ క్రూషియల్ ప్రోటోకాల్ లైక్ ఏ TCP and IPE model also. TCP is a established a connection. There are a sender to receiver side. There are a three-wave handshakes like a synchronization, acknowledgement or acknowledgement. There are a three types. It uses in a three types. Use చేసేవి there are four types. One is a FIN-NACK. It is a ensuring error free in a order delivery data like a process to process delivery also. It is uses to a acknowledgement. TCP యొక్క హెడర్ అనేది చెక్సమ్. దెర్ ఆర్ ఏ TCPలో కొన్ని ఫ్యూచర్స్ అనేవి ఉన్నాయి. ఒకటి రిలయబుల్ డెలివరీ అంటే ఏంటి? రిలయబుల్ డెలివరీ అనేది రీట్రాన్స్మిషన్ మెకానిజం. ఇట్ దట్ ఆల్సో ఏ డేటా ప్యాకెట్ ఆర్ ఏ డెరైవ్డ్ ఆర్ డెలివర్డ్. కనెక్షన్ ఓరియంటెడ్ అనేది ఒక సెండర్ సైడ్ నుంచి రిసీవర్ సైడ్కి పాస్ అవుతూ ఉంటుంది. ఎర్రర్ డిటెక్షన్ అండ్ ఎర్రర్ కరెక్షన్ అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. TCP యూజెస్ చెక్సమ్ లైక్ ఏ డిటెక్టెడ్ టు ఏ ఎర్రర్స్ అండ్ రిక్వెస్ట్స్ ఆల్సో. ఫ్లో కంట్రోల్ అనేది ఒక డేటా సెండ్ చేస్తుంది, సెండర్ యొక్క రిసీవర్కి సెండ్ చేస్తుంది. కాంజుగేషనల్ కంట్రోల్ అంటే డేటా అనేది పాస్ చేస్తుంది. TCP అనేది ఎలా వర్క్ చేస్తుంది? TCPకి వచ్చేసరికి దెర్ ఆర్ త్రీ టైప్స్ అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. దెర్ ఆర్ త్రీ టైప్స్ అనేది ఎక్నాలెజ్మెంట్ అండ్ ఎసింక్రొనైజేషన్, ఎక్నాలెజ్మెంట్. అంటే ఎలా ఉంటుందంటే ఒక క్లయింట్ సైడ్ నుంచి సర్వర్ సైడ్కి పాస్ అవుతుంది లైక్ యాక్టివ్ ఓపెన్ అండ్ ప్యాసివ్ ఓపెన్. అలానే డేటా ట్రాన్స్మిషన్ అనేది ఒక సీక్వెన్షియల్ నెంబర్ డేటా. ఎక్నాలెజ్మెంట్ అనేది ఒక రిసీవర్ సైడ్ నుంచి ఎక్నాలెజ్మెంట్ అనేది పాస్ అవుతుంది. రీట్రాన్స్మిషన్ అనేది ఒక TCP అనేది రీట్రాన్స్మిట్ అయ్యేటప్పుడు సక్సెస్ఫుల్గా రిసీవ్ అవుతూ ఉంటుంది. దెర్ ఆర్ ఏ ఫోర్ వేవ్స్ అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. FIN-NACK, FNN-IACK. ఈ యొక్క 4 టైప్స్, ఈ యొక్క 3 టైప్స్ని మనం ఆల్రెడీ ముందే చెప్పుకున్నాం పాయింట్స్లో.